గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏపీ తెలంగాణ మధ్య గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ కేంద్రంగా మరోసారి నీటి వివాదం రాజుకుంది. బనకచెర్ల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అటు రాయలసీమలోనూ రేవంత్ వ్యాఖ్యలు ఆందోళనలు రేకెత్తించాయి. గోదావరి నీటిని కృష్ణానది బేసిన్ కు తరలించేందుకు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రాజెక్టు ద్వారా సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి వరద నీటిని ఉపయోగించాలని నిర్ణయించింది. దీని ద్వారా రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది ఏపీ సర్కార్. అయితే ఇటీవలే బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని, తమ నీటి హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ అమలైతే తెలంగాణకు చెందిన గోదావరి నీటి వాటా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలకు తీవ్ర భంగం కలుగుతుందన్నారు. అందుకే దీన్ని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, అవసరమైతే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను సంప్రదిస్తామని సీఎం రేవంత్ హెచ్చరించారు. రేవంత్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం అవసరం లేదన్నారు. గోదావరిలో మిగిలిన నీటినే వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. సముద్రంలోకి వెళ్లే నీటికి సంబంధించి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వాడుకుందామని సూచించారు. అవసరమైతే దీనిపై కేంద్రంతో మాట్లాడుకుందామని, ఎవరూ ఎవరిపై పోరాడాల్సిన అవసరం లేదని హితవు పలికారు సీఎం చంద్రబాబు. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలపై రాయలసీమ ప్రాంతంలో కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి. అక్కడి ప్రజా ప్రతినిధులు, నీటిపారుదల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. అటు రాజకీయంగానూ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ చంద్రబాబు వ్యాఖ్యలకు రేవంత్ ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాల్సిందే. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.